జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. ఫేక్ ప్రొఫెసర్లు, సూడో కమ్యూనిస్టులు, సూడో ఇంటెలెక్చువల్స్ అంతా కూడా రోడ్ల మీద పడి మొత్తం నక్సలైట్ ఎన్కౌంటర్స్ అన్నీ కూడా ఫేక్ అని వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు లొంగిపోమని చెప్తే నమ్మి వాళ్ళు లొంగిపోవడానికి వస్తే వాళ్ళు అన్యాయంగా పోలీసులు కాల్చి పడేశారని ఈ రాజ్యహింస అని వాళ్ళు పాపం పాస్ట్ వొకాబులరీ లోపల పాస్ట్ టర్మినాలజీ లోపల మీడియా ముందు అరుస్తున్నారు. మరి వీళ్ళు ఎంత హిపోక్రట్స్ కాకపోతే ఈ కమ్యూనిస్టులు అంతా కూడా ఈ సూడో ఇంటెలెక్చువల్స్, రైటర్స్, జర్నలిస్టులు, జడ్జిలు, లాయర్లు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, లేకపోతే ప్రజా గాయకులని, జానపద కళాకారులని, రకరకాల ముసుగుల లోపల ఈ దుర్మార్గులు వాళ్ళు గ్రామీణ ప్రజలు, పేదవాళ్లను, యువతను కంప్లీట్గా తప్పుడు బొందలను చేసి వాళ్ళను రాంగ్గా ఇన్స్పైర్ చేసి వాళ్ళను బ్రెయిన్ వాషింగ్ చేసి వాళ్ళు ఈ దేశము, ఈ అధికారం, ఈ దేశము వాళ్ళకి శత్రువు అయినట్టు, ఈ దేశంలోని అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ వాళ్ళకి శత్రువులు అయినట్టుగా దాన్ని వాళ్ళు వర్గ శత్రువులు అని చెప్పి వాళ్ళని నిర్మూలించినప్పుడు మాత్రమే మనకు మనకు ఆ, మనకు న్యాయం జరుగుతుంది, అప్పుడు మనకు అధికారం వస్తుంది, మనకు మంచి జీవితం వస్తుంది అని చెప్పి వాళ్ళను అడవులలో పంపి వాళ్ళ గన్స్ పట్టుకొని బాంబులు పెట్టి మీరు చంపండి, మీరు పోలీసులను చంపండి. పోలీసులు చంపుతా అంటే అధికారులు, రాజకీయ నాయకులైన పోలీసులను చంపాలంటే ఆ రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు, పోలీసులు వాళ్ళు వాళ్ళు వీళ్ళని చంపుతారు. రిటాలియేషను చర్యకు ప్రతి చర్య ఉంటుంది. వీళ్ళు చంపినప్పుడు వాళ్ళు ప్రతీకారం రివెంజ్ తీసుకోరా వాళ్ళు? మరి వాళ్ళు చంపుతా అంటే వీళ్ళు ఫారెన్ నుంచి, విదేశీ శక్తుల నుంచి వీళ్ళు ఫండ్స్ తీసుకుంటూ ఇటు వీళ్ళకి ఎటువంటి సిద్ధాంత ఎటువంటి ప్రిన్సిపల్ ఐడియాలజీలో పట్ల ఎటువంటి సిమిలారిటీ లేకపోయినప్పటికీ కంప్లీట్గా సైద్ధాంతిక వ్యతిరేకమైనటువంటి జిహాదీ సంస్థల నుంచి కూడా, విదేశాల నుంచి, గల్ఫ్ నుంచి, చైనా నుంచి, యూరోప్లోని మిషనరీస్ నుంచి కూడా మాఫియా నుంచి ఫండ్స్ తీసుకుంటూ, కోట్ల కోట్ల ఫండ్స్ తీసుకుంటూ వీళ్ళు మాత్రం లగ్జూరియస్ లైఫ్స్ లీడ్ చేస్తూ తమ ఫ్యామిలీలను, తమ పిల్లలనేమో విదేశాల్లో పడ మంచిగా బూర్జువా దేశాల్లో పడిన నార్త్ అమెరికన్, యూరోపియన్, యుఎస్ లోపల బూర్జువా దేశాల్లో సెటిల్మెంట్ చేసి వీళ్ళేమో వైట్ కాలర్ ఇంటలెక్చువల్స్ లాగా ఫోజు కొట్టుకుంటూ టీవీలలో కుక్కలాగా మురుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పేదవాళ్ళని మాత్రం అడవులలో పోయి కొట్లాడి మీరు మీరు ప్రాణాలు మీరు బలి పెట్టుకోండి, చావండి, చంపండి అని బోధిస్తూ ఇంతకాలము 75 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు వేల మంది నక్సలైట్ల చావులకు ఈ దుర్మార్గులు, ఈ సూడో ఇంటెలెక్చువల్స్, ఈ సూడో కమ్యూనిస్టులే, సూడో ప్రొఫెసర్లు, రచయితలే కారణము. జర్నలిస్టులు, లాయర్ల ముసుగులో పడ, జడ్జిల లోపల కూడా వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి దుర్మార్గులు ఉన్నారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు 100% యాంటీ నేషనల్స్, దేశద్రోహులే వాళ్ళు. వాళ్ళకు కాబట్టి ఈ దేశం పట్ల, ఈ దేశ సంస్కృతి పట్ల, ఈ దేశ పేద ప్రజల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల, కష్టాల పట్ల ఎటువంటి సానుభూతి కానీ, సాఫ్ట్ కార్నర్ కానీ వాళ్ళకు లేనే లేదు. దిస్ ఇస్ ఆల్ హంబగ్. సినిమాల్లో లోపల, మీడియా లోపల, డ్రామాల లోపల, మొత్తం మీడియా లోపల, సినిమా రంగం లోపల, అన్ని లోపల, టీవీలో లోపల, టెలివిజన్ లోపల, రేడియో లోపల, అన్నిటి లోపల వాళ్ళు పాతుకుపోయి కంప్లీట్గా లెఫ్టిస్ట్ ఐడియాలజీని బాగా బ్రెయిన్ వాషింగ్ చేసి విద్యార్థులను, యువతరాన్ని సర్వనాశనం చేసి బ్రష్ పట్టించి ఈ దేశం లోపల, యూనివర్సిటీ లోపల అన్నీ కూడా దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ లాగా తయారయ్యాయి. మరి ఈ విధవలు ఎన్నడన్నా వీళ్ళు కనిపెట్టుకుని వీళ్ళు డైరెక్ట్ కొట్లాడచ్చు కదా. వీళ్ళైనా ప్రాణాలు తెగించి కొట్లాడి వీళ్ళు వర్గశత్రులను వీళ్ళు నిర్మూలన చేసి వీళ్ళే చంపండి, మీరే పోలీసు చేతులు చంపండి, లేదా పోలీసు చేతులు మీరే చావండి, అమాయకులను, పేద ప్రజలను ఎందుకురా నాశనం చేస్తారు. ఇప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు ఇన్ఫార్మర్లు అని చెప్పి నక్సలైట్లు చంపుతాను ఏజెన్సీ ప్రాంతాల లోపల, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్ లోపల, ఇటు మన 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 తెలంగాణ లోపల, ఆంధ్రప్రదేశ్ లోపల, ఏజెన్సీ ప్రాంతాల లోపల, ట్రైబల్ రీజన్స్ లోపల ఎంతమందిని అమాయకులను చచ్చిపోలేదు. పోలీస్ ఇన్ఫార్మర్స్ నక్సలైట్లు చంపుతారు. నక్సలైట్ల గురించి మాకు అసూకి ఇవ్వండి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇస్తారు, వాళ్ళకి ఫుడ్ పెడతారు, మీరు వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు, వాళ్ళకు మీరు మెసేజ్లు ఇస్తారు అని చెప్పి పోలీసులు చంపుతారు. వాళ్ళ మధ్యలో నలిగిపోయింది పేద ప్రజలే. ఇప్పుడు
ఎవడో హిట్ మాట వాడు ఫేక్ ఎన్కౌంటర్ అని వీళ్ళు పోయి చూసినట్టే ఆడ పోయి వాడు పోలీసు వాళ్ళు ఫేక్ ఎన్కౌంటర్ చేస్తాను పోయి చూసినరా వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టి ఒక్కొక్క అంబుష్ లోపల యాక్ట్ లోపల 50 మంది 60 మంది 70 మంది 100 మంది పోలీసులను చంపినప్పుడు ఇప్పుడు మరి వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా వాళ్ళు సీఎం ఎంపీలను ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి దమ్ముంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళని చంపండి మీకు మొగోళ్ళు అయ్యేది ఉంటే మరి పేద ప్రజలను అమాయకులను ఏదో ఫ్యామిలీని పోషించుకోవడానికి కోసం వాడు జాబ్ చేసే పోలీసు వాళ్ళని హోమ్ గార్డులను సెక్యూరిటీ పర్సనల్ను వాళ్ళని చంపితే మరి వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు మరి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళకు హ్యూమన్ రైట్స్ లేవా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎన్నడూ నోరు మెదపలేదు వాళ్ళని కూడా వర్గశత్రువులు అని చెప్పారు మీరు వర్గశత్రు నిర్మూలన ద్వారానే సమాజం స్థాపించబడుతుందని చెప్పారు ఇడియట్స్ 50 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితులు ఈనాడునే 50 ఏళ్ళ కింద పేదరికం ఎంతో ఉంది అవకాశాలు లేకుండా చదువులు విద్య వైద్య సదుపాయాలు ఎక్కువ లేకుండే ఎందుకంటే అంతమందుకు దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకన్నా ముందు దాదాపు 800 సంవత్సరాలు 800 ఇయర్స్ దుర్మార్గులైనటువంటి జిహాదీ రాజుల పరిపాలనలో పడ ఈ భారతదేశం అలిగిపోయింది దాదాపు 1000 సంవత్సరాలు అప్పుడు విదేశీ పరిపాలనలో పడ బానిసత్వం లోపల ప్రజలు కష్టాలు అనుభవించారు మరి ఇప్పుడు మనకు మన స్వంతం వచ్చింది మన సొంత మనం ఎన్నికల్లో వచ్చింది కదా ప్రజాస్వామ్యం వచ్చేది కదా ఎన్నికల్లో పడ మీకు దమ్ముంటే మీరు ఎన్నికల్లో పాల్గొనండి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఎలక్షన్స్లో గెలిచి మీరు ప్రజలకు న్యాయం చేయండి డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ను వాళ్ళ లీడర్స్ను ప్రైమ్ మినిస్టర్లను సీఎంలను టార్గెట్ చేసి వాళ్ళని హత్యలు చేసి ఈ దేశంలో సివిల్ వార్ తీసుకొద్దాం అనుకుంటున్నారా మీకు మీకు ఎవరితో నెక్సెస్ ఉంటుందో తెలియదా దేశ ప్రజలకు మీ పట్ల ఈ దేశ ప్రజలకు ఎటువంటి సానుభూతి లేదు నక్సలైట్లకు కవరింగ్ ఇస్తున్నటువంటి ఫేక్ హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు జర్నలిస్టులు మీడియా పర్సనల్ లాయర్లు జడ్జిలు స్టూడో ప్రొఫెసర్లు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కాన్లు ఈ ఫేక్ మేధావులు రచయితల పట్ల ఈ దేశ ప్రజలకు ఎటువంటి విశ్వాసము లేదు సానుభూతి లేదు పోలీసులను చంపితే ఎవరు పోలీసులు వీళ్ళని చంపి నక్సలైట్ మర్డర్లు చేసినా ఫేక్ ఎన్కౌంటర్లు చేసినా ఈ దేశ ప్రజలు పట్టించుకోరు నంబరు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి ప్రజలకు అంత టైం లేదు మీ గురించి ఆలోచించేందుకు మీరు అరచిత మాత్రాన మీకోసం ప్రజలు రోడ్ల మీదకి రారు స్ట్రైకులలో పాల్గొన్నారు వెదవల్లారా మీకే నిజాయితీ కనుక ఉండేది ఉంటే మీరు విదేశాల నుంచి జిహాదీస్ నుంచి మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకుంటారు మీరు ఇటు చైనా నుంచి ఫండ్స్ ఎందుకు తీసుకుంటారు లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ నుంచి ఫండ్స్ తీసుకుంటారు నార్త్ ఈస్ట్ లో పడ ఫారిన్ బ్రిటన్ నుంచి యుఎస్ నుంచి అనేక దేశాల్లో ఉన్నటువంటి మాఫియా నెట్వర్క్స్ డ్రగ్ పెడ్లర్స్ నుంచి కూడా సెక్సువల్ ట్రాఫికింగ్ చేసేటోళ్ళు డ్రగ్ పెడ్లర్స్ నుంచి మీరు ఫండ్స్ తీసుకున్నారు అనేది నిరూపించబడింది అనేక సార్లు ఇదివరకు పోలీసులకు వాళ్ళకు డబ్బులు దొరికేది వీళ్ళని హంటింగ్ చేసి వీళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు దొరికేది ఇప్పుడు గోల్డ్ దొరుకుతుంది ఎందుకంటే గవర్నమెంట్ 1000 రూపాయల కరెన్సీ రద్దు చేసింది కదా కరెన్సీ మార్చింది కదా అందుకని ఇప్పుడు ఏంది కోట్ల రూపాయలు ఇప్పుడు లక్షల కోట్ల విలువ చేసే బంగారము గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర దొరికింది మొన్న కూడా గోల్డ్ దొరికింది మీరు పేద ప్రజల కోసం నిలబడిన వాళ్ళు అయితే పేద ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు అయితే వాళ్ళ కోసం త్యాగం చేస్తున్న వాళ్ళు అయితే మీకు అంత గోల్డ్ ఎందుకు దాచుకున్నారు మీరు ఎందుకున్నది గోల్డ్ ఎందుకు వేసుకున్నారు మీరు పరమ నీచులు దేశద్రోహులు ప్రజాద్రోహులు మీకు ఎటువంటి నీతి నిజాయితీ అనేది ఏమాత్రము లేదు మీకు మానవత్వమే లేని మృగాలను వేటాడే హక్కు వేటగానికి ఉంటుంది ఎందుకంటే మృగాలను వదిలేస్తే మృగాలు ఊళ్ళ మీద పడి పక్కనున్న గ్రామాల మీద పడి అమాయకుల ప్రజలను తినేస్తాయి సింహాలు పులులు త్రాచుపాములు తేళ్లను చంపడం ఎటువంటి తప్పు లేదు పుల్లను సింహాలను లేకపోతే తాచుపాములను విషసర్పాలను తేళ్లను చంపేస్తుంటే అది పాపం ఎట్లయితుంది అది తప్పెట్లయితుంది అది నేరం ఎందుకు అవుతుంది అది మన ప్రాణాలను మన అమాయకులను మన ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే ఇటువంటి నీచులను ఇటువంటి క్రూర మృగాలను హత్య చేయడం హంటింగ్ చేయడం వేటాడడం అనమాట అది
హత్య చేయడం అని అన్న. ఐ డోంట్ యూజ్ దట్. హత్య అనే వర్డ్ రాంగ్ అది. హంటింగ్ ద వైల్డ్ బీస్ట్స్, దోస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యూమన్ వాల్యూస్. మానవత్వం లేనివాడికి, ఈ రాజ్యాంగాన్ని గౌరవించని వాడికి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించని వాడికి ఈ దేశ రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఎందుకురా మీకు? మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే మళ్ళీ మీ లాయర్లు పోయి వాళ్ళకు బెయిల్ తీసుకొచ్చి జూటా సాక్ష్యాలను మార్చి ఈ సాక్ష్యం లేదు, ఇది లేదు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని, ఇదని అదని అని చెప్పి ఇలా తర్వాత దాన్ని లాగి తర్వాత హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ తీసుకొచ్చి హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఇడిపిస్తే మళ్ళీ వాళ్ళు పోయి మళ్ళీ అమాయకులను చంపుతారు. ఇదే 70 ఏళ్ళ బట్టి జరిగినటువంటి చరిత్ర. ఫస్ట్ స్వతంత్రం వచ్చినాక 60 ఏళ్ల పాటు దుష్ట కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలించింది ఈ దేశాన్ని. మరి మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా నక్సలైట్ ఎట్లా సమర్థిస్తారు? ఏమో పెట్టుకొని, సిగ్గుశరం లేకుండా ఏమో పెట్టుకొని మీరు నక్సలైట్ సమర్థిస్తా అంటారు. నక్సలైట్ ఏమో పెట్టుకొని, ఏం సిగ్గుశరం లేకుండా ఏమో పెట్టుకొని వాళ్ళని సపోర్ట్ మీరు తీసుకుంటారు. మీరు ఇవాళ పచ్చి ద్రోహులైనటువంటి ఈ క్రూర మృగాలు, నక్సలైట్ అనే ఈ కమ్యూనిస్టులు అనే క్రూర మృగాలను, జిహాదీ మృగాలను పూర్తిగా వేటాడి ఈ దేశాన్ని, క్రూర మృగాల నుంచి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కంప్లీట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేసేది ఉంటే కేంద్రానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తన డ్యూటీని తను చేస్తుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ గవర్నమెంట్ను పూర్తిగా 100% సపోర్ట్ చేసి మద్దతు ప్రకటించి రాబోయే ఏ రాష్ట్రంలో ఎక్కడ సెంట్రల్లో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా యునైట్ అయ్యి ఈ దేశ సెంట్రల్ గవర్నమెంట్ను, ఎన్డీఏ గవర్నమెంట్ను సపోర్ట్ చేసి ఆశీర్వదించాలా, సపోర్ట్ చేయాలా. దీన్ని, ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేయాలి. ప్రజలందరూ యునైట్ కావాలా. ఇది మన యొక్క బాధ్యత, ఈ దేశ ప్రజల, నేషనలిస్ట్ అందరి యొక్క బాధ్యత అనమాట. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ భారతదేశ ప్రజలకు నక్సలైట్ల పట్ల, కమ్యూనిస్టుల పట్ల ఎటువంటి సానుభూతి లేదు. కమ్యూనిస్ట్స్ డిజర్వ్ టు బి హంటెడ్. 100% గవర్నమెంట్ చేస్తున్నది, పోలీసులు చేస్తున్నది 100% న్యాయమైనది. దీనికి ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.